హాయ్ కామక్క, ఏం చేస్తున్నావు? హాయ్ పండగ భోగి వచ్చింది కదా, మరి మనందరం కలవాలి కదా. ఈ సంవత్సరం నుంచి మరి అమ్మ నాన్న ఉండేవాడు గత సంవత్సరం దాకా బాగానే చేసుకునేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి మనమే పెద్దవాళ్ళం. ఇంకా భోగి వచ్చింది కదా, ఇంకా చేసుకుంటూ ఉండాలి. పొగుడి చేద్దాం, స్టార్ట్ చేస్తున్నాను. అమ్మ నాన్నని కలుసుకొని అదే భోగి సంక్రాంతి అంటే మా ఊరే వెళ్ళేవాళ్ళం. ప్రతి సంవత్సరం మన ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. అది పండగ సందడి. అందరూ అమ్మ నాన్న ఉన్న దగ్గరికి వెళ్తే ఆ సందడి వేరు. కానీ ఇప్పుడు గత సంవత్సరం దాకా చేసుకున్నాం అందరం కలిసి పాడుతూ పల్లెటూరు పండుగ అయితే సందడి, ఆ అభిమానం ఇది సిటీలో రావు. ఈ సంవత్సరం నుంచి మన ఇంట్లో మనం స్టార్ట్ చేసాము. బాగుండేది అక్కడ. అందరూ అల్లుళ్ళు పిల్లలతో పేరెళ్ళంతో భోగి పళ్ళు, గంగిరెద్దులు. ఆ సందడి ఇక్కడ రాదు కదా, రమ్మన్న సిటీలో. కాకపోతే మనం ఇక్కడి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్ళ తర్వాత మనం కూడా పండగలు మన పిల్లల్ని పిలుచుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఉండాలి, స్టార్ట్ చేయాలి. అమ్మ నాన్న కలుసుకొని ఇక చౌపడి చేశాను. ఎలా కలిపావు పిండి ఎలా కలిపావు? చేకొడీల పిండి ఒక గ్లాస్కి 1 కేజీ పిండికి ఒక 100 గ్రాములు పెసరపప్పు, 50 గ్రామ్స్ నువ్వుల పప్పు వేయచ్చు, జీలకర్ర, ఇంగువ అన్ని పిండిలో వేసేసి గ్లాసు వాటర్ వేసి కలిపితే బాగా వస్తాయి చౌపడీలు. అది అమ్మ నేర్పినవి, అవి కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నవి. కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి అంటున్నారు పిల్లలు కూడా. చాలా బాగా వచ్చాయి, చాలా బాగుంది. ఇట్లా బాగా వచ్చాయి, చాలా బాగుంది. చాలా నువ్వేం చేస్తున్నావు? నేను కూడా ఇంకా చెయ్యాలి. ఇంకా మీ ఇంట్లో చేసిన తర్వాత మా ఇంట్లో జంతికలు చేద్దాం, జంతికలు చేసుకుందాం. అలాగే భోగి సంక్రాంతి అందరం కలుపుతాం, అందరం ఒకే చోట. ఓకే, అందరూ కలిస్తేనే పండగ, అందరూ కలిస్తేనే ఎంత సంతోషం, ఆనందం. అంతే కదా. ఓకే, ప్రతి సంవత్సరం చేసుకుందాం. ఇక్కడి నుంచి అందరం ప్రతి సంవత్సరం మా ఇంట్లో మీ ఇంట్లో చేసుకుందాం.